రాహుల్‌కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడా తప్పు చేసినా అని కావ్యకి అర్థం కాదు. ఇంతకీ విషయం ఏంటంటే తాతయ్య రాజ్ దగ్గర మాట తీసుకొని ఉంటాడు. ఇల్లు ముక్కలైపోయే పరిస్థితి కనపడుతుందిరా నాకు. అది జరగకుండా నువ్వే కాపాడాలిరా, నువ్వే చేయాలిరా అని. అలాగే రాజ్ కూడా మాట ఇస్తాడు. కళ్యాణ్‌ని తీసుకొస్తాను. ఈ ఇంటికి ఏం కాదు తాతయ్య, అందరూ ఇక్కడే ఉంటారన్నట్టు చెప్పుంటాడు. కానీ రాహుల్, రుద్రాని మాట్లాడుకుంటూ ఉంటారు. దేని గురించంటే, ఒరేయ్! నువ్వు చేసిన తప్పని నీకు కూడా తెలుసు కదా! అంత పెద్ద ఫ్రాడ్ చేసావు కదా! మరి ఎలా బయటకొచ్చావురా అని రుద్రాన్ని అడిగితే, ఇలా జరుగుతుందని ముందే తెలిసి నా ప్లేస్‌లో నా తప్పును మోయడానికి ఒకడిని సిద్ధం చేసి పెట్టానులే అన్నట్టు మాట్లాడుకుంటూ కావ్య మీద ఎలా పగ తీర్చుకోవాలని చూస్తూ ఉంటారు. ఇక కావ్య మీద కోపంగా ఉంటాడు రాజ్. ఎందుకంటే తను ఏం చెప్పినా కూడా దానికి రివర్స్ అవుతుంది కావ్య అని. నువ్వు ఇలా ఉంటే నేను నీతో ఎంత పెద్ద దారుణానికైనా ఒడిగడతాను. ఏ నిర్ణయం తీసుకుంటానో నీకే అర్థం కాదు. అందుకని నువ్వు ఇంక ఏం చేయాలనుకున్నా కూడా నాకు ఒక మాట చెప్పి చెయ్యని రాజ్ చెప్తాడు. అన్నం కానీ, పాలు కానీ ఏమి తాగడనమాట. నిరాహార దీక్ష చేస్తున్నట్టు ఉంటాడు. అయితే కావ్య ఒక మాట అంటుంది. ఇది నా కుటుంబం. నేను దుగ్గిరాల ఇంటి కోడల్ని. ఈ ఇల్లు కానీ, ఈ కుటుంబాన్ని చక్కబెట్టే బాధ్యత నాది. తప్పు చేసిన వాళ్ళని పారేయడం కూడా నా బాధ్యత అన్నట్టు చెప్పి, మీరు ప్రతిదానికి నా తప్పుల్ని చూస్తారు, నా మీదే నిందలు వేస్తారు. తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఎందుకండి సపోర్ట్ చేస్తారు అంటూ కావ్య మాట్లాడుతూ ఉంటుంది. అవన్నీ నాకు తెలీదు. నువ్వేం చేసినా నాకు చెప్పి చెయ్యి. తాతయ్య బాధపడే పనులు మాత్రం చెయ్యకు అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు కావ్యకి.